నేను ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అన్నీ మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. అదేలాగో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక కప్పు అటుకులను శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇందులో 1/2 కప్పు సన్న రవ్వ వేశాను. 1 కప్పు జొన్న పిండి, కొంచెం మీగడ పెరుగు సగం కప్పు తీసుకున్నాను. మజ్జిగ కూడా తీసుకోవచ్చు కావాలంటే 1 కప్పు. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడు ఈ మిక్చర్ని కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఒక 1 స్పూను శనగపిండి వేయాలి. మంచి కలర్ కోసము చిటికెడంత పసుపు వేస్తున్నాను. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఫ్లేమ్ హైలో పెడుతున్నాను. ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ ఇప్పుడు తగ్గించాను. మీడియంలో పెడుతున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టానండి. లిడ్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మరలా సిమ్లో పెట్టాను. టూ మినిట్స్ తర్వాత లిడ్ తీసాను. కొద్దిగా ఆయిల్ వేసేస్తున్నాను. చూడండి, ఇవి చాలా స్పంజీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి. ప్యాన్ బాగా వేడెక్కకూడదు. ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను. పిండిని వేసేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు, ఉల్లి ముక్కలు తరిగి పెట్టుకున్నాను సన్నగా. ఇవి వేసేస్తున్నాను. అన్ని మిక్స్ చేసేస్తున్నాను ఇలాగా. లిడ్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే పెట్టాలి. టూ మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ హైలో పెట్టాను. చూడండి, ఇది రెడీ అయిపోయిందండి. తిప్పేసేయాలి. జొన్న పిండి ఉత్తప్పం రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ రెసిపీ నా ఛానల్లో ఉందండి. వడా చట్నీ అని నేను రెసిపీ పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇవి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.